పనిచేసే వ్యక్తిగా ప్రజలలో ఆయన పేరు స్థిరస్థాయిగా ఉంది. ఆ మాటలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పోరుమామిళ్ళ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సంక్రాంతి అనేది పూర్వకాలంలో అందరూ పట్టణాల నుంచి వాళ్ళ సొంత ఊర్లకు వచ్చి ఎంతో ఆనందంగా, అంటే మన భోగి మంటలు వేసుకోవడం కానీ, అలాగే హరిదాసు కీర్తనలు, అనేక పిండి వంటలు ఇదంతా చేసుకొని ఆనందంగా గడిపేవారు. అలాగే పల్లెల్లో అయితే ఇంకా ముఖ్యంగా ఆ పండిన పంటను ఎంతో ఆనందంగా దాన్ని ఒకచోట పొందుపరిచి తర్వాత దాన్ని పట్టణాలకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణాల నుంచి ఇంటికి వచ్చేవాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలను తక్కువగా జరుపుకుంటున్నారు. నేను చెప్పడం ఏంటంటే, పూర్వంలాగే అందరూ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని తమ తమ ఊర్లకు వచ్చి సంక్రాంతి పండగను బాగా జరుపుకోవాలని కోరుతున్నాను. అలాగే మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. డాక్టర్ సేవలో నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ గత కొన్ని సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ ఆరోగ్యంగా వైద్యం విషయంలో అందరికీ సుపరిపరితుడిగా కళ్యాణ చక్రవర్తి అనే డాక్టరు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవకే చేస్తూ నిరంతరము ప్రజలను ఏ వైద్యము ఎట్లా చేయాలనేది ఆయన ప్రజలకు బాగా సానుకూలంగా వాళ్ళకు వైద్యం చేసి తక్కువ డబ్బులతోనే దాదాపు 50 సంవత్సరాల కిందట మా తండ్రి గారైనటువంటి డాక్టర్ ప్రసాద్ గారు ఇక్కడ హాస్పిటల్ను ప్రారంభించి తర్వాత కాలంలో అంచెలంచెలుగా రాజకీయంలో ఎదగడం జరిగింది. ఆయన తదనంతరం నేను కూడా ఇక్కడ హాస్పిటల్ను పెట్టాలనే ఉద్దేశంతో హాస్పిటల్ నెలకొల్పి ఈ మధ్య కాలంలోనే కొంతకాలంగా రాజకీయంలో కూడా నేను ఒక అడుగు ముందుకు వేసి పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నాను. దాన్ని గుర్తించి గత ప్రభుత్వం, అంటే మన జగన్ సార్ ప్రభుత్వంలో నేను ఆప్కాస్ బోర్డు మెంబర్గా పనిచేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా జగన్ సారు నా యొక్క సేవలను గుర్తించి వైసీపీ రాష్ట్ర వైద్య విభాగ కార్యదర్శిగా నియమించారు. దానికి అనుగుణంగా మేము పార్టీ పటిష్టత కోసం కొన్ని హాస్పిటల్లో విజిట్ చేయడం, అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారాన్ని పార్టీ ఆఫీస్కు చేరవేయడం జరుగుతూ ఉంది. మున్ముందు కూడా పార్టీకి మరింత సేవ చేస్తానని నేను మరొకసారి జగన్ సార్కు కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.